హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయాల్సిన వంట వీడియో చేయట్లేదండి, షార్ట్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇది కార్తీక మాసం కదండి, కార్తీక మాసం అయిపోతుంది. కార్తీక మాసంలో ఒకసారైనా సరే సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకోవాలని ఉందండి. మంచిది అంటారు కదా. సో ఈరోజు సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అందరం లేచి రెడీ అవుతున్నాము. నేను వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్రతం అనుకోకుండా చేసుకుందాం అనుకున్నాం అనమాట. సో ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళి అయితే మా పెద్దనాన్నగారు ఉంటారు కొండ మీద. సో ఆయన చూసుకుంటారు. సో నో ప్రాబ్లం అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీక మాసంలో వ్రతం చేసుకోవడానికి చూసారండి ఎంతమంది వచ్చారో. ఒక్కరోజు అయితే 3,000 మందికి వ్రతాలు జరిగేటండి. అలాగా కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి కార్తీక మాసం. ఇక్కడ మనకి ఎంత మంచిగా చూసుకున్నారంటే మనకి ప్రతి ఒక్క ఐటెం వాళ్ళు ఇచ్చారండి. ఒక్క అరటిపళ్ళు, కొబ్బరికాయలు మనం తీసుకెళ్ళాలి, మిగతావన్నీ వాళ్ళు సప్లై చేశారు. ఏ ఒకటి కూడా అక్కడ వదిలేకర్లు, అన్నీ మన ఇంటికి తెచ్చుకోవచ్చు. బియ్యం మన ఇంట్లో బియ్యం దాంట్లో వేసుకొని మనకి ఏది వస్తువు అక్కడ వదిలేయక్కర్లేదండి. ఇచ్చిన డబ్బులకి వర్త్గా వాళ్ళ సామాన్లన్నీ ప్రొవైడ్ చేశారు. నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.